నా ప్రియమైన బోలే, చెప్పండి గురు. నాకు చాలా ఆకలిస్తుందిరా. తల కూడా తిరుగుతోంది, కళ్ళు కూడా తిరుగుతున్నాయి. దేనైనా గుద్దేస్తానేమోనని భయంగా ఉంది. గురు, నువ్వు 2 నిమిషాలు ఇక్కడ కూర్చో. 5 నిమిషాల్లో నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సరే నా ప్రియమైన బోలే. తనని అక్కడ కూర్చోబెట్టాను, కానీ తినడానికి ఏం తీసుకువెళ్ళాలి? ఇదిగో బిస్కెట్స్, ఇది తీసుకువెళ్ళి తనకివ్వు. ఆహా, సూపర్. గురుకి బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. ఇప్పుడే తీసుకెళ్ళిస్తా. థ్యాంక్ యూ ఎంజే. యు ఆర్ వెల్కమ్. ఆహా నాయక, మీరు ఇంతవరకు మాకు కాఫీ కూడా ఇప్పించలేదు, కానీ ఆ గురువుకి ఒక ప్యాకెట్ బిస్కెట్ ఇప్పించారు. ఇదేవి సాధారణమైన బిస్కెట్ కాదు, ఇది యానిమల్ సౌండ్ ని రప్పించే బిస్కెట్. ఈ బిస్కెట్ ని ఆరిగానో ఆల్బర్టా ఇంటి నుంచి నేను తీసుకొచ్చేస్తాను. ఇది తిన్న తర్వాత గురు జంతువుల్లాగే శబ్దాలు ఇస్తాడు. గురు, ఇదిగో నీకోసం నేను బిస్కెట్లు తీసుకొచ్చా. ఆహాహా మిత్రమా, ఈ బిస్కెట్ చూడడానికే సూపర్ గా ఉందిరా. ఇందులో అన్ని యానిమల్స్ షేపులు ఉన్నాయి చూడు. ఏనుగు, గుర్రం, సింహం. ఇప్పుడే నేను ఇవన్నీ తినేస్తాను. నువ్వు ఒక్కొక్క బిస్కెట్ ఎందుకు తింటున్నావు? ఇదిగో అన్ని బిస్కెట్లు తినేసేయ్. ఏంటి మిత్రమా? మిత్రమా, ఈ బిస్కెట్ లో ఏదో సమస్య ఉన్నట్టుంది. అయ్యా, ఈ బిస్కెట్ లో ఏదో సమస్య ఉన్నట్టుంది. ఈ బిస్కెట్స్ ని నా మిత్రుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? వారి దేవుడా, ఇది యానిమల్స్ సౌండ్ బిస్కెట్సా? అయితే నేను ఎప్పుడు నోరు గురించి మాట్లాడతాను, అప్పుడంతా యానిమల్స్ సౌండ్స్ బయటకు వస్తాయేమో. బోలే, సమాధానం చెప్పు. నువ్వు ఈ మేజర్ ని గాడిద అని ఎందుకన్నావు? ఎప్పుడు గురే చెప్తాడు గాడిదే ఎక్కువ పని చేస్తుందని. నువ్వు ఎంత పని చేస్తున్నావో నాకు తెలిసి నువ్వే గాడిద నంబర్ 1. మాట్లాడకుండా ఉండు. గురు, బోలే నన్ను చూసి గాడిద అంటున్నాడు. నాకు ఓ విషయం తెలిసి తీరాలి. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను మిమ్మల్ని మేజర్ సార్ అని అనుకుంటున్నాను. అయితే నువ్వు కూడా నన్ను గాడిదే అనుకుంటున్నావా? అలా అయితే నన్ను కోతి అనుకుంటున్నావా? అయితే నువ్వు నన్ను గబ్బిలం అనుకుంటున్నావా? ఓహో, మేజర్ గారు, మీరు నడిచే పరిగెత్తే యానిమల్స్ జూ. బోలే, మాట్లాడకుండా ఉండు. ఇప్పుడు ఈ గురువు మేజర్ గురించి ఏమనుకుంటున్నారో విషయం చెప్తాను. సమాధానం చెప్పు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్. అయితే నువ్వు నన్ను ఎద్దు అంటున్నావా? నాకు అసలు ఎద్దంటే నచ్చనే నచ్చదు. ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు? నా వెనకాతలు ఏమైనా ఎద్దు నిలబడుందా? మేజర్ ఇప్పుడు ఈ ఎద్దు దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతారు. ఎద్దు నుంచి తప్పించుకొని పారిపో. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, పరిగెట్టు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, పరిగెట్టు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, పరిగెట్టు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్, పరిగెట్టు. ఆహా నాయిక, మీరు కరెక్ట్ అయిన చోటుకే వచ్చారు. సర్కస్ లో జోకర్ పని మీకు ఖచ్చితంగా వస్తుంది. నేనేవి ఈ సర్కస్ లో పని చేద్దామని ఇక్కడికి రాలేదు. ఈ భయంకరమైన లయన్ ని విడుదల చేద్దామని ఇక్కడికి వచ్చాను.
ఆహా నాయిక, మీరు ఈ సింహాన్ని గాని రిలీజ్ చేస్తే జనాల మీద పడి తినేస్తుంది. ఔయా! ఇదే కదన్నా ప్లాను. సుల్తాన్ నగర ప్రజల్ని ఖచ్చితంగా ఈ సింహం నుంచి గురు బోలే కాపాడలేరు. అది పాడి కాపాడడం అంటే అసాధ్యం. ఎందుకంటే గురు ఇప్పుడు పాడలేడు కదా. ఔ! ఫు! సుల్తాన్ని చూసిన తర్వాత ఈ సుల్తాన్ నగరపు ప్రజలు ఎలా పారిపోతారో ఇప్పుడు మనం చూద్దామా? ఇలా పరిగెత్తాలి. ఆ తర్వాత ఈ ప్రజలందరూ మన అండర్ కంట్రోల్లో ఉంటారు. బిషుం బిషుం. ఇప్పుడు ఈ సింహం ఏం చేయబోతుందో మీ ఎవరికైనా తెలుసా? డిషు డిషుం బిషు. గురు 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 ఈ గురు ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో తెలియడం లేదే. గురు 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 ఈ పొద వెనకాలే ఉన్నావా? బయటికి రా గురు. వావ్ గురు, ముందు ఏంట్రా అంటే నువ్వు యానిమల్ లా అరుస్తూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు నిజంగానే యానిమల్ గా మారిపోయావు. ఏమైంది గురు? నేను చెప్పింది నీకు చాలా బాగా నచ్చినట్టుంది. అందుకే నాకు హై ఫైవ్ ఇస్తున్నావు కదా. ఇదిగో గురు, మళ్ళీ నీకోసం హై ఫైవ్. నాలాగే ఇక్కడ ఇంకెవరు యానిమల్స్ లాగే అరుస్తున్నారు? ఇదిగో గురు, ఇంకొక హై ఫైవ్. అరే అమాయకపు బోలే, అది నీ గురువు కాదురా, నిజమైన సింహం. నేను ఎలాగైనా దాని దృష్టిని మళ్లించాలి, లేకపోతే అది బోలేని నమిలి మింగేస్తుంది. అయ్యయ్యో, నేను తప్పుగా అరిచినట్టుగా ఉన్నాను. గురు ఏంటి అక్కడున్నాడు? అంటే ఇది నిజమైన సింహం కాబోలు. అవును, నిజమైన సింహమే. ఏది ఒక పాట పాడు. ఖచ్చితంగా ఈ సింహం వల్ల నాకు బోలేకు పెద్ద ప్రమాదమే రాబోతోంది. ఏది ఒక పాట పాడు. గురు, ఇది చూసావా? ఆ సింహానికి దొంగ పోలీస్ ఆట అంటే ఇష్టం అనుకుంటా. మాట్లాడడానికి ఇక్కడ టైం లేదు రాబోలే, మనం ఇక్కడి నుంచి పారిపోతే మంచిది. అరెరే, ఏమిది? ఇంత పెద్ద సింహం మన సుల్తాన్ నగర్కు ఎలా వచ్చిందో తెలియదే. అందరూ వినండి, ఇప్పుడే మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదు మమ్మల్ని అందరినీ ఆ సింహ తినేసును. ఎందుకు చెప్తానంటే అందరికి ఒకే సమయంలో ట్రీట్మెంట్ చేయవలదు. అంతే. ఈ సుల్తాన్ నగరపు ప్రజలందరూ నా కంట్రోల్లోనే ఉండాలి, లేకపోతే ఈ నగరాన్ని వదిలి పారిపోవాలి. అందరినీ కాపాడాలంటే నేను బోలే ఈ సింహాన్ని ఎలాగైనా మేనేజ్ చెయ్యాలి. అరే తగధిమి తాళం వాయించి గురువు బోలే ఆడి పాడబోతారు. अरे mau 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 अरे mau म्याऊ 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 अरे म्याऊ 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 अरे म्याऊ 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 अरे घोड़े गधे सारे घंटी बजाएं घोड़े गधे सारे घंटी बजाएं शेर शर्मा के सेटी हो जाए घोड़े गधे सारे घंटी बजाएं शेर शर्मा के सेटी हो जाए
नाचे तो धड़क भड़क, नाचे तो धड़क भड़क, हे नाचे तो धड़क भड़क मेंढक भगाए, ऐसे देखे सारी ऐनक लगाए। Hoi, mau mau mau, अरे mau mau mau, hoi mau mau mau, अरे mau 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 mau, म्याऊ म्याऊ, अरे म्याऊ म्याऊ म्याऊ, अरे म्याऊ म्याऊ म्याऊ, अरे म्याऊ म्याऊ, hoi mau mau, अरे mau mau mau, hoi mau mau mau, अरे mau 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 mau, म्याऊ म्याऊ, अरे म्याऊ म्याऊ म्याऊ, अरे म्याऊ म्याऊ म्याऊ, अरे म्याऊ म्याऊ। గురు బోలే మళ్ళీ మమ్మల్ని అందరినీ కాపాడేశారు. హే! ఎంత పెద్ద ప్రమాదమైనా సరే, అది ఇటువంటి పెద్ద సింహమైనా సరే, మేమిద్దరం కలిస్తే ఆ పెద్ద సింహాన్ని కూడా మేమిద్దరం కొట్టి తరిమెయ్యగలం. మియావ్, మియావ్. ఏ, 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 ఏ.